పోలీసులు ఏమంటున్నారు? సిఐ కానీ, అక్కడ ఎస్ఐ కానీ, ఎస్పీ కానీ. స్వయంగా రీ ఎంక్వైరీ నడిచింది ప్రజాపాలన వచ్చిన తర్వాత. రీ ఎంక్వైరీ నడిచాక డిఎస్పీ సిఐ ఎస్ఐ ఊర్లోకి వచ్చిరు, ఎంక్వైరీ చేసుకొని పోయిరు, కాల్ డేటా మొత్తం రికార్డు తీసి చూసిరు. సిఐ మమ్మల్ని పిలిపించిండు గ్రామ పెద్దలతోన. పోయినాం మేము ఒక 5-6 మందిని కలిసి పోయినాం. సిఐతో పోయినాక మీకు ఎస్పీ సార్ స్వయంగా చెప్పమన్నాడు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. సిఐ మీకు చెప్పమన్నాడు, ఓన్లీ స్పెషల్గా మీకు చెప్పమన్నాడు. సిఐ నాకు చెప్పిండు స్వయంగా, ఏమని? హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పిండు. ఈ 2 రోజుల్లో ఎంతమంది? 7 మంది. 7 మందిలా ఒక 5 మందిని అరెస్ట్ చేస్తున్నాము, ఎస్పీ సార్ మీకు స్వయంగా చెప్పమని చెప్పిండు. సరే సార్, మాకు చట్టం మీద గౌరవం ఉంది, ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, ఇప్పుడుగా వెయిట్ చేసినామని సిఐతో చెప్పినాం. ఎప్పుడు చెప్పారు ఈ మాట మీకు? ఇది ఒక 2 మంత్స్ బ్యాక్. 2 మంత్స్ బ్యాక్ చెప్పారు. వెయిట్ చేసినాం. ఓ 5 డేస్ తర్వాత నేను మా సర్పంచ్ పోయినాం. ఏమైంది సార్ అంటే, సారీ బ్రదర్ నేనేం చేయలేను, మినిస్టర్ గారిని కలవండి, లేకపోతే డిఎస్పీ. సిఐ సారీ బ్రదర్ నేనేం చేయలేను. అప్పుడు చెప్పినప్పుడు సిఐఏ. మళ్ళీ మేము ఏమైంది సార్ అలా వాళ్ళని అరెస్ట్ చేయబోద్దు అంటే, సారీ బ్రదర్ నేనేం చేయలేను, జడ్జి లేడు అని రీజన్స్ చెప్తున్నాడు. సప్లిమెంట్ ఛార్జ్షీట్ చేసినప్పుడు అరెస్ట్ చేయమని చెప్పింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు జడ్జి లేడు అని ఒక సాకులు చెప్పుకుంటా మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ఎస్పీ సార్ మమ్మల్ని పిలిపించి సిఐతో చెప్పించినప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా అరెస్ట్ చేయలేకుండా జడ్జి లేడు అని, పైనుంచి ఆర్డర్స్ వచ్చినావని, మినిస్టర్ గారిని కలవండి అని ఇవన్నీ సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పటివరకు కేసు 1% కూడా ముందలుకోలే. ఇప్పుడు మంత్రి తన అవసరాల కోసం మా కుటుంబాన్ని వాడుకొని రాజకీయపరంగా అన్ని విధాలుగా లబ్ధి పొంది ఇప్పుడు అక్రమ సంబంధం అని ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే మా కుటుంబాన్ని ఎంత కించపరుచున్నాడు అంటే అంత కించపరుచున్నాడు. అవసరం కోసం వాడుకున్న ఒక చీటర్ జూపల్లి.